పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. కంగ్రాచులేషన్స్. రీసెంట్ గానే బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అయితే రావడం జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉంది. నా గెస్ట్కి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు బిజినెస్ పరంగా వచ్చింది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. ఒక్కసారి మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. ఈ అవార్డు నా కోసమే కాదు, మన ఇద్దరిది. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు సుమన్ టీవీ యాజమాన్యానికి, నాగరాజ్ సార్కి అండ్ మై యాంకర్ సిరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అండ్ ఎన్సిఆర్సి వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్. నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ నుంచి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ అయితే జవరియా గారికి రావడం జరిగింది. సో ఈ అవార్డు ప్రత్యేకంగా నేను మీకు అందరికీ డెడికేట్ చేస్తున్నాను. సో దిస్ అవార్డ్ ఈజ్ డెడికేటెడ్ టు యూ పీపుల్. సో ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఉన్నారో, నన్ను నమ్మారో, ఇంతవరకు కూడా అంటే ఆల్మోస్ట్ 460 వీడియోస్ క్రాస్ చేశాము. సో ఇంతవరకు కూడా మీరు ఆదరిస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ యువర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. గ్రేట్ మేడం, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మీకు ఇలాంటి అవార్డ్స్ ఎన్నెన్నో రావాలని బిజినెస్ పరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం, కమింగ్ టు సబ్జెక్ట్, ఇయర్ ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఎవరైనా కూడా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్న, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఒక వ్యాపారం చేసే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటారు? ఎస్ సిరి గారు, చాలా మంచి ప్రశ్న. 2025 ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అవర్ సుమన్ టీవీ వ్యూవర్స్ అండ్ నా క్లయింట్స్, నా ఫాలోవర్స్ అండ్ టు యూ ఈవెన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో మీరందరూ చాలా ఈ ఇయర్ చాలా ప్రాఫిట్స్తో అష్ట ఐశ్వర్యాలు దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో మనం అందరం కలిసి ఇంకా మంచిగా, సో ఒక అవార్డు అయితే తీసుకోవడం జరిగింది. అవార్డు తీసుకున్నాను కాబట్టి ఏదో చాలా పెద్ద ఘనత అని కాదు, రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనుకుంటున్నాను నేను. ఇంకా మంచిగా, సో ఎలాంటి కంటెంట్ అందిస్తే బాగుంటుంది, ఎలాంటి సర్వీస్ అందిస్తే బాగుంటుంది జనాల్లో. ఎందుకంటే బిజినెస్ ఈజ్ నాట్ ఏదో మేము చేసేస్తున్నాము అయిపోయింది అనేది కాదు, వాళ్ళ లైఫ్ చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అండ్ తర్వాత జస్ట్ లైక్ జాబ్ అంటే నెలకొకసారి ఎలాగో జీతం వచ్చేస్తుంది అనేది కాదు. సో ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు సోల్ పరంగా, హార్ట్ పరంగా వీళ్ళు కంప్లీట్గా డెడికేషన్ అక్కడ ఇస్తే తప్ప రిజల్ట్ అనేది కనపడదు అనమాట. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బిజినెస్. బట్ ఒక్కసారి క్లిక్ అయిందంటే అందరూ మన వెనకాలే ఉంటారు కాబట్టి, సో అందరికీ 2025 ప్రాఫిటబుల్ ఇయర్గా మారాలని కోరుతున్నాను హృదయపూర్వకంగా. థ్యాంక్ యూ. సో మైండ్ సెట్, అకార్డింగ్ టు మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే సిరి గారు, ఫస్ట్ 3 థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు 2025లో ఒక డిటర్మినేషన్ అనేది తీసుకోవాలి. సో చాలా వరకు రెజల్యూషన్స్ తీసుకుంటుంటారు, ఆ రోజుకి మాత్రమే కొన్ని రోజులు అయిన తర్వాత అది గివ్ అప్ చేస్తూ ఉంటారు. అలా కాదు, మెంటలీ స్ట్రాంగ్ డిటర్మినేషన్, క్లారిటీ ఆఫ్ మైండ్ అండ్ తర్వాత వచ్చేసి మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో వీటికి కట్టుబడి ఉండాలి అనే నిర్ణయం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా చిన్న మొత్తంలో పెట్టుకుంటే బాగుంటుంది. మన కాన్సెప్టే థింక్ బిగ్, స్టార్ట్ విత్ స్మాల్, యాక్ట్ నౌ అనే కాన్సెప్ట్ త్రూ వెళ్తాం కాబట్టి చిన్న గోల్స్ పెట్టుకుని ఇంత మంత్లీ ఇంత అర్నింగ్, 3 మంత్స్కి ఇంత, 6 మంత్స్ ఇంత, 1 ఇయర్ ఇంత ప్రాఫిట్ రావాలి నా బిజినెస్లో అనుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే లాంగ్ టర్మ్ గోల్ ఎప్పుడైతే పెట్టుకుంటామో హై రేట్ ఆఫ్ మీరు స్కోర్ అనేది పెట్టారంటే అది రీచ్ అవ్వక మళ్ళీ అది రిపీటెడ్గా, అంటే ఎక్కడో ఒకటి నేను లూజ్ అవుతున్నాను అనే భావం, లాస్ అవుతున్నాను అనే భావం ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటివి కాకుండా చిన్న గోల్స్ పెట్టుకొని వాటి త్రూ మీరు వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ కమ్ టు 3 కేటగిరీ. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ బిజినెస్ మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ 3 ఫ్యాక్టర్స్ మీద వర్కౌట్ అయితే చేయాలి.
క్వశ్చనింగ్ ఎబిలిటీ. సో క్వశ్చనింగ్ ఎబిలిటీ అండ్ తర్వాత పర్సనల్ గ్రోత్ అండ్ కెరియర్ గ్రోత్, ఇవి 3 గోల్స్ మాత్రమే పెట్టుకోండి మీరు. సో క్వశ్చనింగ్ ఎబిలిటీ, మీరు ఏం పని చేస్తున్నారు, ఎందుకు పెట్టుబడి పెట్టారు, అసలు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, అందులో గ్రౌండ్ వర్క్ చేశారా, ప్రాఫిట్ ఎంతవరకు అర్న్ చేయొచ్చు, ఒక క్లారిటీ ఆఫ్ విజన్ మీకు కనిపిస్తుందా. సో వీటన్నిటికీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మీకు రాని ప్రశ్నలు ఎవరైతే సపోర్టివ్గా మీకు యాజ్ ఎ కోచ్గా లేకపోతే అనాలిసిస్గా లేకపోతే ఎవరైతే ఆ బిజినెస్ సక్సెస్ అవ్వారో వాళ్ళ త్రూ మీరు క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకుంటే మీకు చాలా వరకు బెనిఫిట్ అనేది అక్కడే నుంచే ప్రారంభం అవుతుంది. అండ్ తర్వాత పర్సనల్ గ్రోత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ గ్రోత్ అంటే ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ పీపుల్, టాక్సిక్ పీపుల్, ఆ ప్యాంపర్డ్ పీపుల్, ఎక్కువ వీళ్ళు ఎవరైతే మీకు చాలా అంటే మీ ఫోకస్ని తప్పుదారి పెట్టిస్తున్నారో వాళ్ళకందరికీ సైడ్ చేసేయండి. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్. సో ఫోకస్ ఆన్ యువర్ వర్క్, ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్స్. సో అప్పుడు మాత్రమే మీరు గోల్ అనేది రీచ్ అవుతారు. మరి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ని వీళ్ళందరినీ వదిలేయాలా మేడం అంటే వదలకూడదు, వాటికి కూడా టైం కేటాయించాలి. ఆ టైంకి మాత్రమే పరిమితం చెయ్యాలి వాళ్ళకందరికీ మీతో పాటు. సో మనసు అనేది ఇప్పుడు ఎంజాయ్మెంట్ అండ్ తర్వాత ఏదైతే మనసుకి నచ్చుతుందో అది మాత్రం చేయడానికి ఇష్టపడుతుంటారు చాలామంది. సో ఏదైతే మనం ఎగ్జాక్ట్గా పని చేయాలో వాటి త్రూ కొంచెం లేజినెస్ అండ్ తర్వాత హార్డ్గా ఫీల్ అవుతుంటాము. సో మీకు నచ్చిన పని కాదు, అక్కడ చేయాల్సిన పని ఎప్పుడైతే చేస్తారో సక్సెస్ అనేది ఖచ్చితంగా దక్కించుకుంటారు. సో తర్వాత కెరియర్ గ్రోత్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరైతే 2025లో పెట్టుబడి పెట్టి మంచిగా డబ్బులు అర్న్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా మంచి స్కోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు సోషల్ మీడియా అవగాహన చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు యూట్యూబ్ త్రూ కానివ్వండి, ఇన్స్టా త్రూ కానివ్వండి, ప్రతి ఒక్కరూ అంటే ఈ బిజినెస్ ఫీల్డ్ కూడా A to Z, సో పిన్ టు పాయింట్ వరకు కూడా ప్రతి ఒక్క బిజినెస్కి కూడా ఒక సెక్టార్, ఒక సెగ్మెంట్ అనేది క్రియేట్ చేసేసారు. సో వీటి త్రూ మీరు ఫాలో అవ్వి ఆ వర్క్ చేసుకుంటూ వెళ్తూ హ్యాపీగా ఎప్పటికప్పుడు మీ గోల్స్ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఖచ్చితంగా ప్రాఫిట్ గెయిన్ అనేది చూస్తారు. బట్ క్లారిటీ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మిషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మిషన్ ఓరియంటెడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదో ఒక గోల్ రెజల్యూషన్ తీసుకున్నాను, ఓకే న్యూ ఇయర్ వచ్చింది కదా అని చెప్పి యాంగ్జైటీ త్రూ తర్వాత చాలా ఉత్తేజపూర్వకంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు హ్యాపీనెస్తో కూడి ఉంటారు కాబట్టి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడం, మరి చేస్తున్న పని చేస్తున్నప్పుడు ఆలస్యం చేయడం, అందులో బోర్ ఫీల్ అవ్వడం, ఇలా కాకుండా స్థిరత్వంగా ఎప్పుడైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో సో బెస్ట్ డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటారో రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్కి ఇది ఫలితం అని. అండ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక టిప్ అండ్ ఒక టెక్నిక్ అనుకోవచ్చు, మీ లైఫ్కే గేమ్ చేంజర్ మెడిటేషన్. మెడిటేట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తే ఇంకా మంచిది. లేదు నాకు నచ్చుతుంది సమ్ అదర్ మెడిటేషన్స్ ఐఎమ్ డూయింగ్ అంటే కూడా ఇట్స్ ఓకే, బట్ డూ మెడిటేషన్ రెగ్యులర్లీ. ఒక 10 minutes to 15 minutes ఐదర్ 20 minutes కూడా మీరు వెళ్ళొచ్చు. అస్సలు చెప్పకండి మెడిటేషన్ గురించి నేను కళ్ళు మూసుకొని కూర్చోలేను అన్న వాళ్ళు నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ. బట్ క్లారిటీ ఆఫ్ విజన్, క్లారిటీ ఆఫ్ మైండ్ కావాలంటే మెడిటేషన్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఆ టూల్ మీరు ఒక 40 days ఫాలో అవి చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి సో ట్రై ఇట్. ఏ థాట్స్ వస్తాయో, చాలా వరకు మెడిటేషన్ చేయండి అంటే థాట్స్ వస్తున్నాయి అంటారు, కానీ థాట్స్ రావు, అవి వెళ్తున్నాయి. సో ఎప్పుడైతే మీరు చీపురితో ఇల్లు ఊడిస్తే ఎలా అయితే క్లీనింగ్ జరుగుతుందో లోపలున్న డస్ట్ అంతా బయటికి తీస్తాము, అలా మీ థాట్స్ పైకి వెళ్ళిపోతున్నాయి అంటే బయటికి వెళ్ళిపోతున్నాయి. సో అలా ఆలోచించండి, థాట్స్ రావట్లేదు వెళ్తున్నాయి అని ఆలోచించి స్థిరంగా ఒక 40 days 10 minutes రెజల్యూషన్ తీసుకొని మెడిటేషన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా చేంజ్ అనేది చూస్తారు. పర్టికులర్ సెగ్మెంట్ త్రూ మన లైఫ్లో ఏ ఇంపార్టెంట్, దేన్ని చూస్ చేసుకోవాలి, సో ఏది ఫాలో అవ్వాలి అనే క్లారిటీ మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఆ రైట్ డెసిషన్ తీసుకుంటారు. రైట్ డెసిషన్ తీసుకుంటే రిజల్ట్ కూడా అంతే ప్రాఫిటబుల్ ఉంటుంది. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.